ఇంత జనరేషన్ ఫాస్ట్ ఉన్నారు. అంటే 2 ఏళ్ళ అబ్బాయి నుంచి చిన్నప్పుడే అమ్మ అన్నం తినడం కాని నుంచి మొబైల్ ఇచ్చి కూర్చోబెడుతున్నారు. వాళ్ళు రీల్స్, షార్ట్స్ చూడడం వల్లనే దాంతోనే పెరుగుతుంటే అంత వైల్డ్ కూడా అలవాటు పడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వీడియో గేమ్స్ కావచ్చు, ఏది కావచ్చు. ఇంత పొయిటిక్ ఎలా ఎందుకు చెప్పాలనిపించింది మీకు ఇప్పుడు? అంటే అదే మీరే అన్నారు కదా సార్, అలాంటివి రావట్లేదని. సో మేబీ అలాంటిది వస్తే దే విల్ యాక్సెప్ట్. అలా అంటే ఇలాంటి సినిమా ఒకటి వస్తుందని కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా డెఫినెట్గా. అంటే దీనికి ఇన్స్పిరేషన్కి ఎక్కడైనా లైన్ చదవడం కానీ, ఈ లైన్ తీసుకోవడం కానీ, ఈ మేఘాలు చెప్పిన ప్రేమ కథకి ఎక్కడ నుంచి ఇన్స్పిరేషన్ మీకు? అలా ఏం లేదండి. అంటే మామూలుగా మనం శేఖర్ కమల గారి సినిమాలు తో మనం అసోసియేట్ అవ్వచ్చు ఈ కథకి. ఎందుకంటే ఆయనే ఓపెన్ చేశారు అసలు ఈ సినిమా ఓపెనింగ్కి హీ వాజ్ ద గెస్ట్. సో పర్టిక్యులర్గా ఇది ఇన్స్పిరేషన్ అని చెప్పలేం, కానీ హాయిగా ప్లెజెంట్గా ఉండాలి. అంటే నా దృష్టిలో డెఫినేషన్ ఆఫ్ బ్యూటీ ఏంటి అంటే ఎనీథింగ్ దట్ ప్లీజెస్ యువర్ ఐస్ ఈజ్ బ్యూటిఫుల్. ఐస్కి చాలా ప్లెజెంట్గా ఉన్నది ఏదైనా బ్యూటిఫుల్లే అనేది నా బిలీఫ్ అనమాట. అలాంటి ఎంటైర్ ఫిలిం హాయిగా ఒక మంచి ఎంటర్టైనింగ్ పేస్తో ఒక మంచి ఫ్లోలో సినిమా ఉంటే డెఫినెట్గా పీపుల్ విల్ ఎంజాయ్ అనే ఐడియాతో ఐ కేమ్ అప్ విత్ దిస్.